సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. అసలు ఈరోజు నా నేను ఎన్ని ట్రేడ్లు తీసుకున్నానో, అసలు నా ట్రేడింగ్ ప్లాన్ ఎలా చేశాను అని చెప్తాను. కానీ కేవలం ఇది లెర్నింగ్ పర్పస్ అని, ఆల్సో ఇది నేను ప్రాక్టీస్ సెక్షన్ వీడియోయే పెడుతున్నాను. లైవ్ సెక్షన్లో వీడియో చేసి పెట్టినంత ఇది లేదు, ఎందుకంటే నేను ప్రజెంట్ స్టూడెంట్ని. సో రండి చూద్దాం. ఫస్ట్ అనాలిసిస్లో ఎప్పుడైనా ఫస్ట్ 1 అవర్లో చూడండి. 1 అవర్లో చూసిన తర్వాత మెల్లిగా అప్పుడు 5 మినిట్స్లోకి రావాలి. ఎప్పుడైనా పెద్ద టైం ఫ్రేమ్ నుంచి చిన్న టైం ఫ్రేమ్లోకి రావాలి. చూసుకుంటే నాకు ఒక డౌన్ ట్రెండ్లో ఉంది అంటే మనం డౌన్ సైడే ఉండాలి. అలాగనుకొని ప్రతిసారి డౌన్ సైడ్ అవ్వకూడదు, ఎందుకంటే మనకు అప్స్ అండ్ డౌన్స్ హెవీలీ ఉంటాయి కదా, ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ డౌన్ సైడ్ ఎందుకంటే 1 అవర్లో డౌన్ సైడ్ ఉండాలి. అదే మనం 5 మినిట్స్లోకి వెళ్తే అప్ సైడ్ ఉండాలి, డౌన్ సైడ్ ఉండాలి, ఎలా తెలుస్తుంది చెప్పలేం కదా. మనకి యాక్చువల్గా ఇది కదా డౌన్ ట్రెండ్ అంటే. ఈ లెవెల్ అనేది మనకి మ్యాక్సిమం చాలా స్ట్రాంగ్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ అనేది ఈ లెవెల్ నుంచి అయితే రీటెస్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే స్ట్రాంగ్లీ హెవీగా మీదకైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడ స్ట్రాంగ్ ఓపెన్ అయ్యి కింద పడితే ఈ రేంజ్లో టెస్ట్ చేసింది అనుకోండి, నేను మళ్ళీ ఈ రేంజ్లో ఒకటి తీసుకుంటాను. కానీ టెస్ట్ చేయాలి, టెస్ట్ చేస్తేనే తీసుకుంటాను, టెస్ట్ చేయకపోతే తీసుకోను. ఈ రేంజ్లో టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న మూమెంట్ తీసుకుంటాను. లేదు, నాకు ఈ రేంజ్ని స్ట్రాంగ్లీ టెస్ట్ చేసి విక్స్ ఏవైనా పడితే నేను అప్పుడు కిందకి ప్లాన్ చేస్తాను. అప్పుడు వెంటనే ప్లాన్ చేశాను, కానీ చూస్తాను నాకు విక్స్ ఏమైనా పడితే అప్పుడు ప్లాన్ మార్చాలా లేకపోతే ఇదే ప్లాన్ ఉంచాలా అనుకొని ఉంచుతాను. అది మీద ఓపెన్ అయితే. డౌన్ సైడ్ ఓపెన్ అయితే మనకి రీటెస్ట్ చేసుకొని కింద ఓపెన్ అవుతుంది, కిందకి వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక ట్రెండ్ డౌన్ ట్రెండే ఉంది. ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ ఇది ఉంది, ఇక్కడ 1 అవర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ రేంజ్ నుంచి ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడ నీకు రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఏదైనా మంచి మూమెంట్ తగిలితే డౌన్ సైడ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఫర్దర్గా ఏవైనా అప్ సైడ్ మూమెంట్ ఛాన్స్ ఉంటే అప్పుడు ఫర్దర్గా ఆలోచించాలి. అంతేగాని మనం ఊరికనే చేసేయకూడదు. సో చూద్దాం అసలు ఈరోజు మన ప్లాన్ వర్కౌట్ అవుద్దా అవదా. మన ప్లాన్ ఏంటంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే డౌన్ సైడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ బ్రేక్ అయితే ఈ లెవెల్ అనేది మెయిన్ లెవెల్. ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్ అయితే మనం ఒక మంచి లెవెల్ని డౌన్ సైడ్ తీసుకోవచ్చు. ఈ రేంజ్ వరకు 25 25,036 యావరేజ్ 69 ఆ రేంజ్ వరకు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో చూద్దాం. సో నాకు ఈ రేంజ్లో ఓపెన్ అయింది, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అంటే మనం అనుకున్నట్టు ఈ రేంజ్లో ఓపెన్ అయింది కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట. ఎక్కడ ఈ రేంజ్లో నాకు కొంచెం సస్టైన్ అయినా కొంచెం అంటే ఒక టూ టూ ఒక 3 to 4 క్యాండిల్స్ యావరేజ్ 5 క్యాండిల్స్ అయినా ఇక్కడ పడితే 5, ఈవెన్ 2 క్యాండిల్స్ పడినా మీరు అప్ సైడ్ వెళ్ళొచ్చు. కాకపోతే ఫర్దర్గా ఏదైనా కన్ఫర్మేషన్ తీసుకొని మీ రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోవడం బెస్ట్. నేను వెయిట్ చేస్తాను, ఒకవేళ ఇది బ్రేక్ అయినట్టు అనిపిస్తే అప్పుడు నేను అప్ సైడ్ ఉంటాను. కానీ మనం ఫస్ట్ 15 మినిట్స్ ఎప్పుడు ట్రేడ్ చేయకపోవడమే బెస్ట్, ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ హెవీగా అయితే అప్ సైడ్ అయినా లేకపోతే డౌన్ సైడ్ అయినా హెవీగా ఉంటాయి. స్టాప్ లాస్ హిట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇంకా వెయిట్ చేస్తాను ఈ లెవెల్లో. సో నాకు ఈ రేంజ్లో ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఈ రేంజ్లో మనకు టెస్టింగ్ చేస్తుంది. అంటే మనకి ఎక్కడ టెస్టింగ్ చేసుకుంటూ ఈ రేంజ్లో మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఈఎంఐ నాకు ఈ డబుల్ ఈఎంఐ అనేది ఒకే లెవెల్లో అంటే సింగిల్ లెవెల్లో హెవీగా గ్యాప్ రాకుండా సింగిల్ లెవెల్లో కొంచెం దగ్గర అయినట్టు ఉంటే అప్పుడు నేను అప్ సైడా లేకపోతే డౌన్ సైడ్ అని ప్లాన్ చేస్తాను. కానీ డౌన్ సైడ్ అనేది నా ప్లాన్ ఈరోజు, ఎందుకంటే ఆల్రెడీ అది పడిపోయింది, విక్స్ కూడా హెవీగా ఉన్నాయి. ఫర్దర్గా ఏమైనా కన్ఫర్మేషన్స్ వస్తే నేను డౌన్ సైడ్ ఉంటాను. సో నాకు ఇక్కడ అనుకున్నట్టే అయింది. ఈ రేంజ్కి వచ్చి ఇక్కడ టెస్టింగ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి స్ట్రాంగ్గా బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేయకుండా ఈ అప్ సైడ్నే టెస్ట్ చేసింది. అప్పుడు మనకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. నాకు 5 మినిట్స్లో డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. ఆ ట్రెండ్ని చెప్పాను కదా, ఇక్కడ 2 EMIs కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు మనకి కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ లెవెల్లో మనం తీసుకుంటే కొంచెం కన్ఫర్మేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. నేనైతే ఈ రేంజ్ వరకు పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, కానీ టెస్ట్ చేయాలనుకుంటే ఈ రేంజ్ వరకు టెస్ట్ చేసుకోవచ్చు. సేఫ్టీ కావాలంటే ఇక్కడ వరకు, లేకపోతే ఈ రేంజ్ వరకు. అంటే మనకి చెప్పలేం కదా, స్టాప్ లాస్ అయినా హిట్ అయిపోవచ్చు. కానీ మనకి కొంచెం కన్ఫర్మేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. నేను ఈ రేంజ్ వరకు పెట్టుకుంటున్నానంటే
ఈ రేంజ్ కూడా ఒక 1 అవర్‌లో స్ట్రాంగ్ రేంజ్ అన్నమాట కిందకి. సో చూద్దాం. నాకైతే ఈరోజు ఒక ట్రేడ్ టార్గెట్ హిట్ అయింది 1:2.5. కానీ ఇంకో ట్రేడ్‌కి నేను చూస్తాను. ఎందుకంటే డైలీ 2 ట్రేడ్స్ చేస్తాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసిన సెకండ్ ట్రేడ్ చూస్తాను. ఒకవేళ నాకు ఏదైనా తగిలింది అనిపిస్తేనే తీసుకుంటాను. లేకపోతే తీసుకోను. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ లాస్ అయ్యి అప్పుడు సెకండ్ ట్రేడ్‌కి వెళ్తాను. లేదు 2 ట్రేడ్‌లు ఒకరోజు లాస్ అయిపోతే మరి ఇంకా అప్పుడే రెండో ట్రేడ్ అయిన వెంటనే క్లోజ్ చేసేస్తాను ఇంకా. మళ్ళీ ఫర్దర్‌గా వెయిట్ చేయను పూర్తిగా. నాకు ఇక్కడ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. ఇక్కడ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. ఈ రేంజ్‌లో ఈ అప్ ట్రెండ్ కనబడుతుంది. ఈ అప్ ట్రెండ్‌ని ఎలా సపోర్ట్ చేయొచ్చు అంటే మనకి ఆల్రెడీ ముందు ఒకే రేంజ్‌లో హెవీగా ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ రేంజ్‌ని మనకి మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేస్తుంది ఈ రేంజ్‌ని. ఎక్కడో ఒకసారి టెస్ట్ చేసింది, ఎక్కడో ఒకసారి టెస్ట్ చేస్తుంది. అంటే సేమ్ లెవెల్‌లోనే టెస్ట్ చేసింది. అంటే మళ్ళీ ఇదే లెవెల్‌లో టెస్ట్ చేసి కిందకి రావచ్చు. కానీ ఒకవేళ కిందకొస్తే మనం డౌన్ సైడ్ ఎలా తీసుకోవాలి? కరెక్ట్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఇంకా ముందు ముందు అంటే లైవ్ మార్కెట్‌లో ఎలాగని మనం ముందే ఎగ్జాక్ట్‌గా చెప్పలేం కదా! చూద్దాం. ఈ రేంజ్ వరకెళ్ళి ఒకవేళ ఎళ్తే అప్పుడు డౌన్ సైడ్ ఏ టైంలో మూవ్‌మెంట్ తీసుకోవాలి అని ట్రై చేస్తాను నేను. సో, అనుకున్నట్టే ఈ రేంజ్‌కెళ్ళింది. కానీ ఇంకా కన్ఫర్మేషన్ లేదు నాకు. ఎందుకంటే ఇక్కడ హెవీ విక్ పడింది కదా! ఈ విక్‌ని స్ట్రాంగ్‌గా క్లోజ్ అవ్వాలి. అంటే స్ట్రాంగ్‌గా చిన్న క్యాండిల్ పడాలి ఇక్కడ. అప్పుడే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ ట్రెండ్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తాను. అప్పుడు వరకు నేను ఎటువంటి ట్రేడ్ ముట్టుకోను. నాకు ఈ ట్రెండ్‌ని సపోర్ట్ చేస్తుంది కదా! ఇప్పుడు ఎంట్రీ ఎలాంటిది అంటే ఇది ఉంది కదా! ఇవి నాకు మల్టీ టైమ్స్ ఇక్కడ టెస్ట్ అయిపోయింది. అంటే ఈ ట్రెండ్‌ని మల్టీ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేస్తుంది అంటే ఈ లెవెల్ ఉంది కదా! ఈ లెవెల్‌ని మల్టీ టైమ్స్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఇక్కడ స్ట్రాంగ్‌గా ఏదైనా మూవ్‌మెంట్ ఉంటే అప్పుడు ఒక మంచి డౌన్ సైడ్ ఇక్కడి వరకు చూడొచ్చు. కానీ ఈరోజు ఆప్షన్స్‌లో కొంచెం వోల్టేజ్ ఉన్నట్టు అనిపించింది నాకు మార్నింగ్ తీసుకున్నప్పుడైతే. సో, నేనైతే ఇక్కడ ఒక మంచి ప్లాన్ చేస్తున్నాను డౌన్ సైడ్. ఎందుకంటే కొంచెం మనకి అనుకున్నట్టే అవుతుంది ఇక్కడ. అంటే మన అనాలిసిస్ బట్టి ఎళ్తున్నాం మనము. 1:1 పాయింట్ సంథింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ రేంజ్ వరకు టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఈఎంఏ 2 ఈఎంఎస్ కొంచెం క్లోజ్ అయ్యాయి కదా! కాబట్టి ఈ ఇవనేవి కొంచెం సపోర్ట్ ఎక్కువున్నట్టు అనిపిస్తదనమాట అక్కడ. కాబట్టి ఈ రేంజ్ వరకు నేను పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్‌ని. నాకైతే ఈరోజు సెకండ్ ట్రేడ్‌లో లాస్ వచ్చింది. ఒక 15 పాయింట్స్ యావరేజ్‌గా. ఎందుకంటే ఇక్కడ సైడ్‌వేస్ అయిపోయి నాకు మొత్తం ఆప్షన్స్ అన్నీ కడిగేసాయి. అందుకే ఆప్షన్స్‌లో చేయడం కొంచెం డేంజర్ అని. బట్ ఆప్షన్స్ అనేవి మంచి మూవ్‌మెంట్ ఇస్తాయి. కానీ ప్రతిరోజు ఇవ్వు. ఇవ్వకపోయిన రోజులు మీరు కనిపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టాలి అంటే అదంతా లెర్నింగే. ఎంత లెర్నింగ్ చేస్తే అంత ప్రాఫిట్స్ వస్తాయి స్టాక్ మార్కెట్‌లో. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ముందు ముందు ఇంకా మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు వాచ్.